ఒడిశాలోని పూరిలో ఉన్న శ్రీ జగన్నాథ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. గత కొన్ని రోజులుగా ఈ ఆలయం పేరు వార్తల్లో నిలిచింది. పూరి జగన్నాథుని రథయాత్రలో అనేక అపశృతులు చోటు చేసుకున్నాయి. చాలా మంది భక్తులు గాయాలు పాలైన సంగతి తెలిసిందే. ఇక మరోసారి ఈ జగన్నాథుని ఆలయం వార్తల్లోకెక్కింది. పూరి జగన్నాథుని రత్న భాండాగారాన్ని జూలై 14వ తేదీన తెరవాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భాండాగారం ఎంతో రహస్యమైన గది. ఇందులో అనేక అమూల్యమైన ఆభరణాలు ఉన్నాయని సమాచారం. ఈ భాండాగారంలో 5 పెట్టెల్లో ఉన్న అమూల్యమైన ఆభరణాలను లెక్కించేందుకే ఈ నెల 14న వీరిని తెరవబోతున్నారు. ఆ సమయంలో అనుసరించవలసిన మార్గదర్శకాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. 1978 తరువాత తొలిసారిగా ఈ రత్న భాండాగారాన్ని తెరవబోతున్నారు. అయితే చాలా సందర్భాల్లో ఈ రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ప్రయత్నించిన పాముల భయంతో చాలా మంది లోపలికి వెళ్ళలేకపోయారు. అయితే పురాతన దేవాలయాల్లోని ఖజానాలకు పాములు కాపలా ఉంటాయనే నమ్మకం ఇంకా నెలకొనే ఉండడంతో ఇందులో వెళ్లేందుకు చాలా మంది భయపడుతున్నారు. గతంలో రాజులు భక్తులు సమర్పించిన అనేక బంగారు వజ్ర రత్నాభరణాలు ఈ రత్న భాండాగారంలో ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు. వీటి ధర వెలకట్టలేదని కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు. అటువంటి అత్యంత విలువైన ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తడంతో ఈ రత్న భాండాగారాన్ని తెరిచేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4వ తేదీన నిపుణుల బృందం వెళ్ళింది. ఆ రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేక నిపుణుల బృందం వెనుదిరిగింది. ఇక ఈసారి అధికారులు అన్ని ప్రణాళికలతో ఈ రహస్య గదిని తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.